హలో వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ 500 సిరీస్. మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ లో రోజుకి 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ప్రెసెంట్ మనం లైట్ టాపిక్ లో ఉన్నాం. బీమ్ ఆఫ్ ప్యారల్ రేస్ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఎట్ విచ్ పాయింట్ విల్ దే కన్వర్జ్. అంటే ఒక కుంభాకార కటకం మీద సమాంతరంగా ఉన్న కిరణాలు అంటే ప్యారలల్ గా, అంటే ఒక కుంభాకార కటకం మనం తీసుకుంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ మధ్యలో ఉన్న లైన్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుంటే, ఈ లైన్ ఇది మిడిల్ లో దీని సెంటర్ గుండా పోయే లైన్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని మనం అనుకుంటే, దీనికి ప్యారలల్ గా సమాంతరంగా రేస్ వచ్చి ఈ లెన్స్ మీద పడ్డాయి, కటకం మీద పడ్డాయి. అవి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఎప్పుడైనా సరే ప్యారలల్ రేస్ అనేవి ఫోకల్ పాయింట్ దగ్గరే కన్వర్జ్ అవుతాయి అనమాట. ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ గా మనం ఎఫ్ అని పెట్టేసేయాలి. అంటే ఫోకస్ ఎక్కడైతే ఉందో, ఫోకస్ అంటే అర్థం ఏంటి అంటే, ఇంగ్లీష్ లో నార్మల్ గా ఫోకస్ అంటే అర్థం ఏంటంటే ఒక దగ్గర లైట్ ఫోకస్ చేస్తుందనే కదా. కన్వర్జ్ అంటే అర్థం ఏంటి? ఇట్లా ప్యారలల్ గా ఉన్న రేసు ఒక దగ్గరికి కన్వర్జ్ అవుతాయి. అంటే ఇట్లా దగ్గరికి బెండ్ అయితే కన్వర్జ్, దూరానికి బెండ్ అయితే డైవర్జ్ అనమాట. ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ అయినప్పుడు ఎక్కడైతే ఫోకస్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్ ఫోకల్ లెంత్ అంటాం. కాబట్టి డిస్టెన్స్ ఎంత? ఎఫ్. ఆ పాయింట్ పేరు కూడా ఎఫ్ అనమాట. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి. An object is placed on the principal axis of a convex lens at a distance at a point between f and 2f. The image formed is of what nature? ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాడు. కాన్వెక్స్ లెన్స్ కి ఫోకస్ కి 2 టైమ్స్ ఆఫ్ ఫోకస్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యన ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు. ఇమేజ్ ఫామ్ అయితే దాని యొక్క నేచర్ ఏంటి అన్నాడు. ఇప్పుడైనా ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫోకస్ కి సెంటర్ కి మధ్యలో ఉంటే మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోకస్ కి సెంటర్ కి మధ్యలో కాకుండా ఇంకెక్కడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటే మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అవతల పక్క ఫోకస్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇదెంత? పాయింట్ సైజ్. అదే ఇన్ఫినిటీ కాకుండా ఇన్ఫినిటీకి 2f కి మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఫోకస్ కి 2f కి మధ్యలో కొంచెం పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాకపోతే అది కూడా డిమినిష్డ్ అనమాట. ఒకవేళ ఆబ్జెక్ట్ కానీ 2f మీద ఉంటే యువతల పక్క 2f మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది సేమ్ సైజ్. ఓకేనా? ఇన్ఫినిటీ దగ్గర ఉంటే పాయింట్ సైజ్, ఇన్ఫినిటీ నుంచి కొంచెం ముందుకు వస్తే కొంచెం సైజ్ పెరుగుతుంది, కాకపోతే డిమినిష్డ్. 2f మీదకి వస్తే సేమ్ సైజ్. ఇంకా నెక్స్ట్ మనం లాజికల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. 2f కి ముందుకు వెళ్తే ఖచ్చితంగా సేమ్ సైజ్ నుంచి నెక్స్ట్ ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ విల్ బి ఎన్లార్జ్డ్. అంటే ఇక్కడ 2f నుంచి ముందుకు వచ్చింది కాబట్టి సైజ్ విల్ బి ఎన్లార్జ్డ్. అంటే రియల్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ 2f నుంచి ముందుకు వచ్చి ఫోకస్ మీద ఇమేజ్ ఆబ్జెక్ట్ పెడితే అది హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోకస్ నుంచి ముందుకు వచ్చి ఆరిజిన్ కి ఫోకస్ కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ పెడితే అదేమవుతుందంటే హైలీ ఎన్లార్జ్డ్ కాకుండా రివర్స్ లో వెనక్కే వచ్చేసి ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. An object is placed at the principal focus of a concave lens. ప్రిన్సిపల్ ఫోకస్ మీద ఆబ్జెక్ట్ పెట్టాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కాన్కేవ్ లెన్స్ అంటే ఎప్పుడైనా సరే వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఆన్సర్ లో వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. అంతే. An object is placed on the principal axis of a convex lens of focal length 16 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ తీసుకొని దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్, కాన్కేవ్ లెన్స్ కి ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి -8 సెంటీమీటర్స్. మనము లెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే 1/v - u 1/u is equals to 1/f, 1/v plus 1/8 is equals to 1/16, 1/16 minus 2/16 equal to -1/16. దీని నుంచి v అనేది -16 సెంటీమీటర్స్ వచ్చిందంటే ఇక్కడ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది అండ్ 16 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఫామ్ అయింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా మనకి కాన్సెప్ట్ తెలిసినట్టయితే ఎక్కువ సాల్వ్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది 16 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టాడు. ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ కి ఆరిజిన్ కి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది వెనకాల లెన్స్ కి వెనకాల ఎన్లార్జ్డ్ గా పడుతుంది. అంటే ఫోకస్ కూడా వెనకాల పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. An object is placed on the principal axis of a convex lens of focal length 16 centimeters at a distance of 8 centimeters. Its image formed at a distance of what? ఒక ఆబ్జెక్ట్ ని 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టాడు. ఆబ్జెక్ట్ ఎప్పుడు లెఫ్ట్ లో ఉంటుంది కాబట్టి సైన్ కన్వెన్షన్ మైనస్. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? 16 సెంటీమీటర్స్. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ మనం పాజిటివ్ తీసుకోవాలి, కాన్కేవ్ లెన్స్ కి ఫోకల్ లెంత్ మనం నెగిటివ్ తీసుకోవాలి. మనం లెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే 1/v - 1/u is equals to 1/f, 1/v minus 1 ఇక్కడ u ఎంత? -8. -8 సబ్స్టిట్యూట్ చేస్తే 1/16. 1/v is equals to 1/16 మైనస్ ఇక్కడ ఏమైంది? +1/8 వచ్చింది. 1/8 నేను 2/16 గా రాసుకుంటే యువతల పక్కకు వస్తుంది -2/16 అవుతుంది. 1 - 2 -1/16. దీని నుంచి v మనకి ఎంత వచ్చింది? 16 సెంటీమీటర్స్, -16 సెంటీమీటర్స్ వచ్చింది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఇట్లా కాకుండా మనం కాన్సెప్ట్ ప్రకారంగా ఆలోచిస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫోకల్ లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? 8 సెంటీమీటర్స్ ఉంది.
ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్‌ని ఒక కాన్వెక్స్ లెన్స్‌కి, ఫోకల్ లెంగ్త్‌కి అండ్ ఆరిజిన్‌కి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది ఎప్పుడైనా లెఫ్ట్ సైడే ఫార్మ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫార్మ్ అయింది అంటే ఖచ్చితంగా అది నెగెటివ్ సైన్ అయ్యి ఉంటుంది. ఆప్షన్స్‌లో ఓన్లీ ఒక్క నెగెటివ్ సైన్ మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనం ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్టేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఎట్ ఎ డిస్టెన్స్ డి. ఒక ఆబ్జెక్ట్‌ని ఇక్కడ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాడు. కాన్కేవ్ లెన్స్ మనము ఎక్కువ బొమ్మ వేసి ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లే. కాన్కేవ్ లెన్స్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది? డి డిస్టెన్స్‌లో ఉంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు డి కాబట్టి -d. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుద్దన్నాడు? d/3. ఎప్పుడైనా సరే కాన్కేవ్ లెన్స్‌కి ఇమేజ్ లెఫ్టే ఫార్మ్ అవుద్ది. -d/3. ఫోకల్ లెంగ్త్ ఎంత? ఎప్పుడైనా కాన్కేవ్ లెన్స్‌కి ఫోకల్ లెంగ్త్ నెగెటివే. 3 పెట్టేసి లెన్స్ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్‌గా మనం సాల్వ్ చేసేయొచ్చు. 1/-d/3 -1/-d 1/-15. మైనస్‌లు 3 క్యాన్సిల్ చేసేస్తాను. 3/d -1/d = 1/15. 2/d = 1/15. దీని నుంచి d ఎంత? 30 సెంటీమీటర్స్ వస్తుంది.